నమస్కారం టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలి. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. విద్యార్థులు స్టెమ్ కోర్సులపై పట్టు సాధించాలి. ఏపీ నిట్ డీన్ డాక్టర్ వి సందీప్. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పెంటపాడులో ఒక రోజున నిరాహార దీక్ష చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చీకటమిల్లి మంగరాజు. వేడుకగా సేవా కార్యక్రమాలతో జరిగిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కోనా శ్రీనివాస్ జన్మదిన కార్యక్రమం. జన్మదిన శుభాకాంక్షలతో ముంచెత్తిన అభిమానులు. విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం పొందించుకొని ఉన్నత స్థాయికి చేరాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. స్థానిక వాకర్స్ గ్రౌండ్లో శనివారం ఉదయం నారాయణ విద్యా సంస్థలు వారి స్పోర్ట్స్ మీట్ ఎన్పిఎల్ జరిగింది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, నారాయణ విద్యా సంస్థల జీఎం బి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో ప్రతిభ చూపించి తాడేపల్లిగూడ పట్టణానికి పేరు తీసుకురావాలని కోరారు. కాగా జూనియర్ సీనియర్ విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, డాడ్జ్ బాల్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, జీఎం విజయభాస్కర్ రెడ్డి, ఏజీ ఎంపీ రామిరెడ్డిలు అభినందించారు. ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థలు ఆర్ఐలు, ప్రిన్సిపల్లు, కోఆర్డినేటర్లు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు. మరి కార్పొరేట్ స్కూల్లో ఓన్లీ రుబ్బింగ్ లేకపోతే చదువు తప్ప ఫిజికల్ ఫిట్నెస్ లేదనేది ఒక అపవాదుగా మిగిలింది. దానికి భిన్నంగా ఈ సంవత్సరం ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఈ గేమ్స్ అనేవి కూడా ఉండాలి. ప్రతి ప్రభుత్వంలోనూ గేమ్స్ కోటాలో జాబ్స్ కూడా ఉంటాయి. మరి దాన్ని మన ఇష్టం వచ్చిన రీతిలో మనం ఎన్నుకునే అవకాశం ఇప్పుడు ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా ముదవంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇవాళ మరి చాలామంది మనం చూసాం, టెండూల్కర్ గారు కానీ లేకపోతే ఇంకొకరు ఎవరైనా కానీ లక్షలాది రూపాయలు క్రీడల్లో రాణించి కూడా వాళ్ళ జీవితాలని బాగు చేసుకునే సందర్భం మనం చూసాం. మరి అదేవిధంగా ఇక్కడ మనం ఏదో స్పోర్ట్స్ ఆడాము లేకపోతే వాళ్ళు ఆడమన్నారని ఆడామని కాకుండా మీ ఇంట్రెస్ట్ పే చేస్తే మీ విద్యా సంస్థలు కూడా మీకు స్పాన్సర్ చేసే విధంగా ఇవాళ విద్యా సంస్థలు ఉన్నాయి. ఆ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మన ఇతర దేశాలకు వెళ్ళి ఆడాలంటే మా దగ్గర డబ్బు లేదండి, పేరెంట్స్ ఇవ్వలేరనే పరిస్థితి ఇవాళ ఉండదు. మీలో మెరిట్ ఉంటే ఖచ్చితంగా మీ విద్యా సంస్థలో పంపిస్తాయి, లేకపోతే నా దగ్గర రండి నేను పంపిస్తాను స్పాన్సర్ చేయని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. నారాయణ గారు ఎలాంటి ఆలోచన చేస్తారంటే మా స్కూల్తో పాటుగా మున్సిపల్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఐఐటి ఫౌండేషన్ కోర్స్ ఇవ్వాలి శ్రీనివాస్ గారు అని చెప్పి నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆ విద్యా సంస్థ నుంచి ప్రతి దాంట్లో కూడా ఇద్దరు ట్యూటర్లు పంపించి ఐఐటి ఫౌండేషన్ కోర్సు నేర్పించడం జరిగింది. మన దురదృష్టవశాత్తు లాస్ట్ 5 సంవత్సరాల పాటు ప్రభుత్వం లేకపోవడం, ఆయన్నే ఇబ్బందులు పెట్టడం మనం చూసాం. మరి ఈరోజు మరి దానికి అంతా కూడా ఇంత మంచి కార్యక్రమాలు చేసినటువంటి సంస్థ మరి అదే కాకుండా ఇప్పుడు చెప్పారు, మనుషులు ఇవాళ కులాల మధ్యన మతాల మధ్యన గొడవ పెడతా ఉంటే ఈ స్పోర్ట్స్ మనుషులు దగ్గర చేస్తాయని చెప్పడం కరెక్టే. మనుషులే కాదు మనసులు కూడా దగ్గర చేస్తాయి. మనసుల్ని దగ్గర చేసేది ఈ స్పోర్ట్స్. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళ మీద ఇంకో పక్క ఉన్నటువంటి స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళని బాగా చాలా బాగా ఆడతారని ప్రేమ పెంచుకోవడం, వాళ్ళతో మనసులు కలిసి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మరి నారాయణ స్కూల్స్ వారిని అభినందన తెలియజేస్తూ, నెక్స్ట్ ఇయర్కి గ్రౌండ్ ఇప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు కబడ్డీ ఆడడానికి. దానికి నెక్స్ట్ ఇయర్కి గ్రౌండ్ అంతా కూడా మట్టితో మెత్తని గ్రౌండ్ తయారు చేసి క్రికెట్ స్టేడియం తయారు చేయబోతా ఉన్నాం. మీ పిల్లలకి ఎప్పుడైనా వారానికో 15 రోజుల్లో కూడా ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాంటి అవకాశాన్ని ఇక్కడ ఇవ్వాలనే ఉద్దేశంతోనే
ఇది ప్రైవేట్ కంట్రిబ్యూషన్తో డబ్బులు లేకుండా, ప్రభుత్వం డబ్బులు లేకుండా ప్రైవేట్ కంట్రిబ్యూషన్తో చేసేటువంటి ఈ పనికి మీరందరూ సహకరించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఓ 10 గజాలు గల్లు ఇల్లు 10 ఎకరాలు ఉంటే ఆ 10 ఎకరాలను ఇల్లు ఇచ్చేయండి, అక్కడ అదే మళ్ళీ అమ్మేసుకోవడం ఇలా కాదు. ఇది ఒక శాశ్వతం. ఈ క్రికెట్ గ్రౌండ్ ఉంటే ఎంతో మంది ప్లేయర్స్ ఇక్కడి నుంచి డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఆ విధంగా దీన్ని క్రికెట్ గ్రౌండ్ తయారు చేయబోతా ఉన్నాం. మీ అందరూ కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఇది పబ్లిక్. ఇండోర్ స్టేడియం కూడా ఇక్కడ ఒకటి డెవలప్ చేస్తా ఉన్నాం ప్రైవేటు భాగస్వామ్యంతో. 2 చెక్క కోర్టులు వస్తున్నాయి ఇక్కడ దగ్గరలోనే, మీరు దాన్ని కూడా వాడుకోవచ్చు. మనకి ఈరోజు వెస్ట్ గోదావరికి సంబంధించి, పాత వెస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 11 బ్రాంచ్లు ఈరోజు ఇక్కడ గేమ్స్ ఆడటానికి, ఫైనల్స్ ఆడటానికి ఈ 11 క్యాంపస్ల నుంచి 4th క్లాస్ 5th క్లాస్ స్టూడెంట్స్, 6th క్లాస్ 7th క్లాస్ స్టూడెంట్స్ అండ్ 8th క్లాస్ 9th క్లాస్ స్టూడెంట్స్, అంటే సీనియర్స్ అంటే 8th 9th, జూనియర్స్ 6th 7th అండ్ 4th 5th అంటే సబ్ జూనియర్స్, టోటల్గా ఖోఖో అండ్ కబడ్డీలో టోటల్గా 132 టీంలు ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాయి. అదేవిధంగా 100 feet రన్నింగ్, 100 meters రన్నింగ్ అండ్ 400 meters రిలే, ఈ టోటల్ అథ్లెటిక్స్లో టోటల్గా ఈ ఈవెంట్లో 1850 మంది పిల్లలు ఆటల్లో టోటల్గా పాల్గొంటున్నారు. ఈ పిల్లలను సపోర్ట్ చేయడానికి వచ్చినటువంటి మన గౌరవనీయులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారికి, బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి మరొకసారి స్వాగతం చెబుతూ, So good morning to all the West Godavari gathering here. Good morning to all the dignitaries on the dais. I, NF, Principal of Narayana Olympiad School, Tadepalligudem, on behalf of entire West Godavari team, take a privilege to welcome most popular and pleasing personality of Tadepalligudem, Mr. Bolsetti Srinivaru, our MLA with Tadepalligudem. I welcome you, sir. It's my pleasure to welcome not much needed introduction personality of Narayana, that is our loving General Manager, sir, Mr. V. Vijay Bhaskar Reddy, sir. విద్యార్థులు స్టెమ్ కోర్సులపై పట్టు సాధించాలని ఏపీ నిట్ డీన్ డాక్టర్ వి సందీప్ సూచించారు. నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎన్వి రమణారావు ఆధ్వర్యంలో రిజిస్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరులోని కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థులు శనివారం నిట్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో రామ్మూర్తి, రామ్, శృతి, రేఖాకుమారి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చీకటమిల్లి మంగరాజు శనివారం పెంటపాడులోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎన్ఏడి పాల్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి అనిల్ కుమార్, తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు మంతెన నరసింహులు, జాన్ పాల్, ఎర్రగడ్డ శివ, విజయప్రసాద్, గుంపుల సత్యకృష్ణ, ఎం సతీష్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 1న తన పుట్టినరోజు అయిన వేడుకలకు దూరంగా ఉంటూ ఈ నిరాహార దీక్ష చేయడం జరిగిందన్నారు. కాగా మంగరాజుకు దళిత నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ చాలా కాలం పనిచేస్తూ ఉన్నాం. అయితే మా జాతి బిడ్డలైతే మాత్రం ఈ వర్గీకరణ అనేది ఏమవుదో అని చెప్పి నెగ్లెక్ట్ చేయటం వల్ల సాప్ కింద నీళ్ళ మందకృష్ణ మాదిగానే దుష్టశక్తి అతను రాజకీయ నాయకులను ఏ పార్టీ వస్తే ఆ పార్టీని ఉపయోగించుకుంటూ ఆ పార్టీ అధికారంలో దిగిపోయిన తర్వాత పార్టీని తిట్టే పరిస్థితుల్లో ఈరోజు వర్గీకరణను పైరవి చేసి సుప్రీంకోర్టుని పైరవి చేసి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జస్టిస్లందరూ కూడా మేనేజ్ చేసి ఈ రోజున వర్గీకరణ అనేది ఆగస్టు 1వ తారీఖున 2004లో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అది రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చు అని చెప్పడం చాలా దుర్మార్గం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకు చేతంటే చేస్తే వర్గీకరణ చేయాలనుకుంటే 341 ఆర్టికల్ సవరించి పార్లమెంట్లో బిల్లు పెట్టి దేశవ్యాప్తంగా చేయండి, మేము స్వాగతిస్తాం. కానీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నటువంటి మాలలే అభివృద్ధి చెందారని ఒక నెపం పెట్టి ఈ రోజున మాలలను దెబ్బకొట్టడానికి, ఎస్సీల మీద చిచ్చు పెట్టి వర్గీకరణ నెపంతో రిజర్వేషన్ తీసేయడానికి కుట్ర చేస్తున్నారు. దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు వెనక తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. వర్గీకరణ వ్యతిరేక నిరాహార దీక్ష అయింది. దీనికి
అనేక మంది జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు విచ్చేసి దీన్ని జయప్రదం చేయనటువంటి నినాదంతో ఈ రోజున ఇక్కడ కూర్చున్నాము. వర్గీకరణ సమర్థిస్తున్నటువంటి మనువాదులారా ఖబర్దార్ అనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ నిరాహార దీక్ష జరుగుతుంది. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్ ని ఆసరా చేసుకుని ఈ రోజున వర్గీకరణ దిశగా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కుంచిత బుద్ధితో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. కానీ దీన్ని అందరూ కలిసి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లక్షలాది కోటాను మంది మాలలో అందరూ ఐక్యంగా తిప్పి కొడతామనేటువంటి దాన్ని ఖచ్చితంగా తెలియజేస్తున్నాము. ఈ వర్గీకరణ అనేటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమైంది. దానికి సంబంధించి వేసినటువంటి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమిషన్లు వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి జనాభాకి అనుగుణంగా 25% రిజర్వేషన్లని ఎస్సీలకి పెంచాలనేటువంటి నినాదంతో ఈ రోజున ముందుకొచ్చాము. సోదరుడు మాలమహా సంఘాల జేఏసీ నాయకులు చిగటమల్లి మంగరాజు గారి నేతృత్వంలో ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వర్గీకరణకి మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వారు చేసినటువంటి నిరసన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా తెలంగాణ నుంచి కూడా అందరూ కూడా వచ్చి మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కానీ, తెలంగాణ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ ఇంట్లో కార్యక్రమం లాగా వర్గీకరణకు మద్దతు తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వర్గీకరణ అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానికి విరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అదేవిధంగా క్రిమినల్ విధానాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు మద్దతు తెలపడాన్ని, ఈరోజు క్రిమినల్ విధానం ఏదైతే ఒకళ్ళు ఉద్యోగం పొంది రాజ్యాంగం ద్వారా ఇంకోటి ఉద్యోగం చదువుకొని సాధించడం రాజ్యాంగ విరుద్ధం అంట. కానీ వారి ఇంట్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో 3 పదవులు ఉండొచ్చు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో 3 పదవులు ఉండొచ్చు, అదేవిధంగా బీజేపీ ప్రభుత్వంలో 3 పదవులు ఉండొచ్చు. కానీ ఒక ఇంట్లో 2 ఉద్యోగాలు ఉండకూడదంట. ఇది ఏ విధంగా న్యాయం మీరే చెప్పాలని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగ గౌరవ అధ్యక్షులు, ద్వారకా తిరుమల కళ్యాణ మండపం ట్రస్ట్ అధ్యక్షులు, శ్రీ వరసిద్ధి వినాయక రైస్ మిల్ అధినేత కోన శ్రీనివాస్ జన్మదిన వేడుకలు అత్యంత వేడుకగా సేవా కార్యక్రమంగా మలిచారు. ఉంగుటూరు మండలం తన స్వగ్రామమైన కైకరంలోని తన రైసు మిల్లులో 500 మంది పేదలకు అన్నదానం, వస్త్రదానం చేసి తన దాతృత్వాన్ని చాటారు. కోన శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి బంధుమిత్రులు, అభిమానులు, రాజకీయ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు వచ్చి కోన శ్రీనివాస్కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఆయనకు దండలు, బొకేలు, అభినందనలతో ముంచెత్తారు. పెద్ద సంఖ్యలో బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన వారందరినీ కోన శ్రీనివాస్ ఆప్యాయంగా పలకరిస్తూ ఆహ్వానించారు. పలువురు గజమాలను తీసుకొచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అభిమానులు తెచ్చిన బర్త్డే కేకును వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. అందరూ ఆయనను హ్యాపీ బర్త్డే అంటూ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన వారంతా కోన శ్రీనివాస్ పేదలకు, గ్రామానికి చేస్తున్న సేవలను వివరిస్తూ ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆశీర్వదించారు. కైకరం గ్రామంలో కాలువ, రేవుల అభివృద్ధిని, శ్మశాన అభివృద్ధిని, చర్చ్ నిర్మాణాలకు ఆర్థిక సహకారం, పేదలకు వస్త్రదానం, అన్నదానం వంటివి కోన శ్రీనివాస్ కుటుంబం ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. నా జన్మదినం సందర్భంగా కైకిరం గ్రామ ప్రజలు, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లోని నా సోదర ఆర్యవైశ్య సోదరిమణులు, నా మిత్రులు, శ్రేయభిలాషులందరికీ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, పాదాభివందనం, నమస్కారాలు తెలియజేసుకుంటూ
ఈరోజు నా జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించిన నా పితృదేవతలకి ఒక్కసారి నమస్కారం తెలియజేస్తూ కైకరం శ్రీమంతులు అలాగే లెజెండ్ కోన శ్రీనివాసరావు గారు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఈ తరుణంలో మరి ఆయన కైకరమే కాకుండా ఈ మండలమే కాకుండా జిల్లాయే కాకుండా స్టేట్ కాకుండా అంతర్జాతీయంగా మరి ఎన్నో గుర్తింపు పొంది మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్నందుకు ఆయనకి 5 అంతర్జాతీయ అవార్డులు అలాగే జాతీయ అవార్డులు 50 వరకు పైన వచ్చినాయి. అలాగే మరి 500 పైగా గౌరవ పురస్కార అవార్డులు కూడా పొంది ఉన్నారు ఆయన. మరి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కైకరం గ్రామంలో తన సొంత స్థలమైన రైస్ మిల్లు దగ్గర మరి ఈరోజు 300 పైగా వృద్ధులకు మరి వస్త్ర బహుకరణ అంటే చీరలో బహుకరణ చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలని మరి కోన శ్రీనివాసరావు గారు 53వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వారికి మన ప్రజలంతా ఈరోజు అంగరంగ వైభవంగా వచ్చి ఆయన రైస్ మిల్లు కాడ ఆయనకి బ్లెస్సింగ్స్ అందరూ కూడా ఆశీర్వదించడం జరిగింది. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు మరి హై స్కూల్లో శిల్పకళా వేదిక నిర్మించారు. మన కైకరం గ్రామం అంతా కూడా ప్రతి వీధిలో కూడా కూర్చోవడానికి ఆరు బయట కూర్చోవడానికి బల్లలను ఇవ్వడం జరిగింది. ఆయన విద్య వైద్య రంగంలో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన ముందున్నారు. మరి ఆరోగ్యపరంగా ఆరోగ్య సమస్యలు ఎవరున్న గ్రామంలో మరి వారికి ఆర్థిక సాయం అందించడం, అలాగే తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ రాష్ట్రం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. మరి చెప్పుకోవడానికి ఒకటి కాదు, దాత. కర్ణుడు దుర్యోధనుడిని ఎలా సంబోధిస్తాడు? దాత. ఎందుకంటే సగ రాజ్యాన్ని ఇచ్చి కర్ణుడిని రాజును చేసిన ఘనత దుర్యోధనుడు. అయితే ఇక్కడ ఈ స్టేజ్ మీద మేము నిలబడి మాట్లాడడానికి మమ్మల్ని అర్హులను చేసినటువంటి ఘనత శ్రీ కోన శ్రీనివాసరావు గారు. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎందుకంటే మా ఇంట్లో వాస్యమ్మారి పుట్టినరోజు ఎలా చేసుకుంటామో అదేవిధంగా వినయచవితి ఎలా చేసుకుంటాము. చాలామంది నిరుపేదలు ఇంట్లో చేసిన పుట్టినరోజు లాంటి కార్యక్రమం అనేది వాళ్ళ ఈరోజు మరి అన్నయ్య గారు పుట్టినరోజు. అన్నయ్య గారు ప్రతిరోజు లేచిన కాడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి కాంట్రవర్సీలు ఉండవు, రాజకీయాలు ఉండవు, ఎప్పుడు సేవ. ఎదుటి వ్యక్తికి నేను ఎలా ఉపయోగపడతాను, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకుని కొన్ని వేల లక్షల్లో ఒక వ్యక్తి, మంచి గుణం ఉన్న వ్యక్తి తను. ఆ విషయంలో అతిశయం లేదు. ఎందుకంటే ఆయన దూరం నుంచి చూసినా దగ్గర నుంచి చూసినా అన్నవంతుడిని చూసినా అది తెలిసిపోద్ది. ఒక్కసారి ఆయనతో ఒకసారి మాట్లాడితే మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుద్ది. ఆయన అందుకోవాలంటే చాలా కష్టం. ఆ మనసు భగవంతుడు, ఆ వాసవి అమ్మవారు అంత మంచి మనసు ఆ సోదరులకి తల్లి ద్వారా వచ్చి వాళ్ళ గ్రామం ఇంత సుభిక్షంగా ఉంది, ఇంత అందంగా ఉందంటే 100% ఒక వైశ్యుడు చేసే సేవా కార్యక్రమాలని ఒకసారి తెలియజేస్తున్నాను. అలాగే తాడేపల్లిగూడెంలో మేము కైకరంగా దత్తత, మా గుడాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్
ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. స్థానిక 11వ వార్డులోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి నూతన ఆలయ యంత్ర విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో భాగంగా శుక్రవారం సాయంత్రం నూతన విగ్రహ గ్రామోత్సవం నిర్వహించారు. శనివారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 18 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ఠ జరుగునుంది. ఆయన కమిటీ అధ్యక్షుడు కాళ్ళ గోపీకృష్ణ, యాదల శివాజీ, బొర్రా మురళీధర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్రహ్మ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క పునః నూతనమైనటువంటి ఆలయ యంత్ర విగ్రహ ప్రతిష్టలు గత 6 రోజులుగా చాలా వైభవంగా ఈ యజ్ఞశాలలో జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున మరి బింబాలను శుద్ధి చేసేటువంటి బింబశుద్ధి అనేటువంటి విశేషమైనటువంటి కార్యక్రమం జరిగినది. ధాన్యాధివాసము అనేటువంటి కార్యక్రమం జరిగినది. ఇంకా ఈ రోజున పంచశయ్యాధివాసము, శాలార్చన, కళాంగ హోమములు, దిశాంగ హోమములు, అంగహోమములు, ప్రత్యంగ హోమములు అనేటువంటివి అనేక అధివాస న్యాసములతో పాటు ఆ యొక్క హోమములు కూడా జరిగి అవన్నీ కూడా విగ్రహాల్లో ప్రవేశపెట్టబడతాయి. మరి తెల్లవారితే రేపు ఆదివారం అమ్మవారు చక్కగా అవతరించినటువంటి పంచమి రోజు. ఆ రోజున మనం ఆ పంచమి ఘడియల్లో చక్కగా అమ్మవారిని స్థాపన చేసుకునేటువంటి విధంగా ముహూర్త నిర్ణయాన్ని మనం చేసుకున్నాం. కాబట్టి రేపొద్దున ఉదయం 9:18 అమ్మవారి యొక్క యంత్ర విగ్రహ స్థాపన అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ సమయానికి ముందుగా భక్తులు ఎవరైనా సరే స్థాపన ద్రవ్యములు వేసుకోవచ్చు. స్థానిక సిపాయిపేటలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ తాపీ వడ్రంగి సెంట్రింగ్ ర్యాండ్ బ్యాండింగ్ వర్కర్స్ యూనియన్ నెలసరి సర్వసభ సమావేశం యూనియన్ ప్రధాన కార్యదర్శి అత్తిలి బాబీ అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ కార్మిక వెల్ఫేర్ బోర్డు నిధులను విడుదల చేయకపోవడంతో విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులకు రావాల్సిన సంక్షేమ పథకాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పడాల శ్రీనివాస్, యూనియన్ నాయకులు మండే జేమ్స్, పోలి రవి, ఆదినారాయణ తదితరులు మాట్లాడుతూ సమావేశంలో కోశాధికారి కోడే సాయిబాలాజీ, సనమండ్ర విజయ్, పాలూరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మన వెల్ఫేర్ బోర్డుని గత ప్రభుత్వం మరి అమలు చేయకోకుండా దాన్ని తుంగలో దొక్కితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం అనేక సార్లుగా మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టారు. మరి వాళ్ళ ఎన్నికల హామీలో కూడా, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కూటమి ప్రభుత్వం మరి వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తామని మరి అనేక సార్లు వాళ్ళు చెప్పారు. మనం కూడా దీన్ని తీవ్రస్థాయిలో మన కార్మిక సంఘాలు రాష్ట్ర స్థాయిలో స్పందిస్తూ
మరి రాష్ట్ర పిలుపు మేరకు రేపు 4వ తారీఖున విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మన వెల్ఫేర్ బోర్డుని తిరిగి పునరుద్ధరించాలని మనం విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని మరి జయప్రదం చేయవలసిందిగా మరి తాలూకా, పట్టణ, గ్రామ ప్రాంతాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఏకగ్రీవంగా వచ్చి మరి అనేక మంది వచ్చి మన నిరసన తెలియజేయాలి. భవన నిర్మాణ కార్మికుల సమస్యల గురించి పోరాటాలు ఎన్నో చేస్తున్నాం. ఎన్నో పోరాటాలు పెద్దలందరూ చేసి మనకంటూ ఒక సంక్షేమ బోర్డుని మనవాళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ బోర్డు ద్వారాగా గత ప్రభుత్వం ఆ యొక్క లబ్ధిని రద్దు చేసి వేరే జీవో పాస్ చేసి మీకు అన్ని విధాలుగా మీకు ఫలితాలు వస్తున్నాయి కాబట్టి ఇది మీరు వచ్చేస్తామని చెప్పని చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో దాన్ని పునరుద్ధరించడం కోసం కార్మికులు చాలా కష్టపడి నాయకులు రాష్ట్ర స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, అలాగే నియోజకవర్గ స్థాయి వరకు కూడా నాయకులందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. ఈ కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మేము రేపు చేస్తాం, మాపు చేస్తాం అంటున్నారు. ఇది ఎప్పటికప్పుడు అలా వాజిలేషన్ రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నెల 4వ తారీఖున ఈ యొక్క మన కార్మికుల మనుగడ, ఆ కార్మికుల ఒక సమస్యను తెలియపరిచేలాగా భారీ ఎత్తులో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం కోసం వాళ్ళందరూ కూడా 4వ తారీఖు మీటింగ్ పెట్టడం జరిగింది. దానికి మొత్తం మన కార్మికులందరూ కూడా వాళ్ళందరూ సపోర్ట్ చేసి భారీ సంఖ్యలో జనబలం చూపిస్తే ఎటువంటి ప్రభుత్వం సరే మన దగ్గరికి వచ్చి మీకు ఏం కావాలని అడిగే పరిస్థితి ఉంది. కాబట్టి మన కార్మికులందరూ కూడా ఆ రోజున ఖచ్చితంగా మనం ఆ యొక్క మీటింగ్కి అటెండ్ అయ్యి రాష్ట్ర స్థాయికి, జిల్లా స్థాయికి మనం సపోర్ట్ చేయగలిగితే మన ఆగిపోయిన క్లైమ్స్ ఏవైతే ఉన్నాయో మొదటి నుంచి కూడా అన్ని క్లైమ్స్ కూడా మనకు వస్తాయి. పెంటపాడు మండలం వల్లూరుపల్లిలో జిల్లాలో ఏకైక ఆలయంగా పేరున్నకగన్న శనేశ్వరుడి గుడిలో విగ్రహ ప్రతిష్ఠ, పునర్నిర్మాణం, దేవాలయ ప్రారంభోత్సవం ఈ నెల 3న ఉదయం 11:42 జరగనున్నది. ఈ దేవాలయంలో రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి సమేత మందేశ్వరుడు, వల్లి దేవసాన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్ల విగ్రహాలు ఉన్నాయి. ఈ దేవాలయానికి 130 సంవత్సరాల చరిత్ర ఉంది. శనివారం త్రయోదశి రోజున శనేశ్వరునికి తైలాభిషేకం చేయించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. దేవాలయం శిథిల దశకు రావడంలో దేవాలయాన్ని పునర్నిర్మాణం చేపట్టారు. కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ మంత్రిగా CGF నుండి సుమారు 1,75,00,000 దేవాలయ పునర్నిర్మాణం, విగ్రహాలకు మంజూరు చేయించారు. దాంతో ఆలయ పునర్నిర్మాణం, విగ్రహ ప్రతిష్టలు జరగనున్నాయి. ఆదివారం నాడు భక్తులు పాలు, జలం, ధాన్యం, బియ్యం, పెసలు, మినుములు, నువ్వులు, ఆవాలు తీసుకొస్తే విగ్రహం వద్ద వేసే అవకాశం ఉంటుంది. ఆలయం ఈవో చీమలకొండ సాయి, ఆలయం చైర్మన్ ఫౌండర్ జె వెంకటేష్లు ఆధ్వర్యంలో పుల్లా బాబీ, మేడిది విశ్వేశ్వరరావు తదితరులు సహకారం అందిస్తున్నారు. ఈరోజు, రేపు, ఎల్లుండ 3 రోజులు కూడా స్వామివారి యొక్క ఆలయ నిర్మాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. ఈ దేవాలయానికి జిల్లాలో ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. శ్రీ స్వామివారు మందేశ్వర స్వామి. శ్రీ మందేశ్వర స్వామి అంటే మన జిల్లాలో మందేశ్వర స్వామి వారి దేవాలయం ఉన్నది. ఏకైక దేవాలయం ఇది ఒక్కటే. కావున ప్రతి ఒక్కరూ శనివారము, శని త్రయోదశి రోజుల్లో అనేక మంది భక్తులు వచ్చి స్వామివారికి తైలాభిషేకం చేసుకుని తరిస్తారు. అందుచేత తప్పనిసరిగా స్వామివారు గత 130 సంవత్సరం నుంచి కూడా దేవాలయంలో అనేక అభిషేకాది పూజాది కార్యక్రమాలు పొంది చేసి ఉన్నారు. అందుచేత 50 మంది భక్తులు కూడా పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని అందరూ తరించి పరిసర ప్రాంత వాసులు అందరూ కూడా సుఖశాంతులతోటి, బిడ్డాపాపలతోటి, పంటలతోటి అందరూ కూడా సుఖంగా జీవించాలని, ఇది స్వామివారి యొక్క అందరికీ ఆశీస్సులు కావాలని ఈ కార్యక్రమం ప్రత్యేకించి లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని శ్రీ బొలిశెట్టి శ్రీని గారి సూచనల మేరకు ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నెరవేర్చడం జరుగుతుంది. వల్లూరుపల్లి గ్రామంలో వేంచేస్తున్న శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి, శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి సమేత శ్రీ మందేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల దేవస్థానం వల్లూరుపల్లి గ్రామంలో 130 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజులో భాగంగా ఇక్కడ సుమారు 20 మంది దంపతులు పీటల మీద కూర్చుని యాగశాలలో యాగం చేయడం జరుగుతుంది. అలాగే రేపు ఉదయం మా పంచ అభిషేకాలు,
విగ్రహాలకి చేసి అలాగే అనంతరం స్వామివారిని ఊరేగింపుగా అత్యంత వైభవంగా గ్రామ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. అలాగే మూడో రోజు స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన 11:42 అనంతరం భారీ అన్న సమారాధన, ధ్వజస్తంభారోహణ, అలాగే శిఖరారోహణ ఇవన్నీ అత్యంత వైభవంగా శ్రీ పరిమళ ఫణిశర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. 130 సంవత్సరాలు అంటే 1890లో ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడానికి అనివెళ్ల వంశస్థులు అలాగే వారు ఈ వేముల మరి సీతారామ శాస్త్రి గారు, గుండూరి సూర్యనారాయణ గారు వీరు 1904వ సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి తర్వాత ఇంతకాలానికి మన గౌరవనీయులు మాజీ డిప్యూటీ సీఎం గారు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు మనకి ఈ ఆలయం పునర్నిర్మాణ నిమిత్తం 1,70,00,000 రూపాయలు మంజూరు చేస్తే ఇవాళ పునర్నిర్మాణం జరిగింది. మరి ఇందులో భాగంగా ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమం మొదటి రోజున 3 రోజులు కూడా నిర్వహించే విధంగాను అది 3వ రోజున అంటే 3వ తారీఖున ప్రతిష్ఠించిన విధంగా ఈ యొక్క మరి దైవజ్ఞులు నిశ్చయించడం జరిగింది. 3వ తారీఖున ఈ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత భారీ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరుగుతుంది. సో విశేషంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి బంధువర్గం అలాగే పరిసర ప్రాంతాల మరి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయి కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ స్వయంభూ అయినటువంటి ఈ శివాలయాన్ని అంటే ఈ శనీశ్వరాలయాన్ని దర్శించి పునీతులు కావాల్సిందిగా మా గ్రామ కమిటీ తరఫున మేము కోరుచున్నాం. భవన నిర్మాణ కార్మికుల జనరల్ బాడీ సమావేశం శనివారం మండలంలోని మోదుగొండలో కె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి మామిడిదాన వరప్రసాద్ మాట్లాడుతూ బీఓసీ బోర్డు ద్వారా కార్మికులకు పరిహారాలు అందించాలని డిమాండ్ చేశారు. పోసేంద్ర ప్రసాద్, పి జాన్, వీరబాబు, సిహెచ్ జాన్, వెంకన్నబాబు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వట్టిప్రోలు రాము, రామలక్ష్మి దంపతుల సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం ఎడవెల్లి వెంకటరమణ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ శ్రీనివాస రామానందు ప్రతి వారం కూడా ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు పూర్ణ గారు ఈ గుడికి స్టార్టింగ్ నుంచి కూడా ఆవిడ ఏదో రూపాన్ని ఈ పూజలో కానీ లేకపోతే అమ్మవారికి ఏదైనా ఒక దండ చేయించాలన్నా ఆవిడ చేతుల మీద ఏదో కార్యక్రమం చేస్తున్నారు. వారికి వారి కుటుంబానికి మన భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి, మన కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్యాశీస్సులు మనస్ఫూర్తిగా ఉండడం కోరుకుంటున్నాం. అలాగే రేపొద్దున్న అమ్మవారి పుట్టినరోజు సోమవారం నాడు ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి కూడా అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఈ మన అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. ఎవరన్నా భక్తులు వచ్చి ఈ అమ్మవారి వందు అభిషేకాల్లో ఆ అక్షరాభ్యాసంలో పాల్గొని అక్షరాభ్యాసంలో కూర్చున్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక పుస్తకం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ముందుగా ఇక్కడ పలకోటి, ఒక బలపం, ఒక పుస్తకం ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ గమనించి ముందుగా ఇక్కడికి వచ్చి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఇంతమందిని మనకు తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు నమోదు చేసుకుని ఈ కార్యక్రమం దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. స్వామివారి ప్రసాదం పులిహార వితరణ మన రాము గారు, రామలక్ష్మి దంపతులచే ఈరోజు ప్రసాద వితరణ జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి ఎడవల్లి వెంకటరమణ గారి పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులచే అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి, శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పేసి శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం. శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఇవాళ ఉదయం ఒట్టిపోలు రాము గారు, రామలక్ష్మి దంపతులచే పులిహార వితరణ జరిగింది ప్రసాదం కింద. అలాగే మధ్యాహ్నం భోజనాల్లో శ్రీ ఎడవల్లి వెంకటరమణ గారు, పూర్ణ దంపతుల చేత ఇవాళ మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా శ్రీ శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఎల్లుండి జరిగే వసంత పంచమి కార్యక్రమంలో విద్యార్థులందరూ, ఈ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులందరూ వచ్చి కార్యక్రమంలో పాల్గొని
చక్కగా అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక మోర్ సూపర్ మార్కెట్ సమీపంలోని చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ నెల 3న సోమవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోమేశ్వరరావు తెలిపారు. కార్డియాలజీ, న్యూరోసర్జన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, ఎంపీటీఐహెచ్, బీపీటీ వైద్య నిపుణులచే వైద్య సేవలు ఉచితంగా మందులు కూడా ఇవ్వనున్నారు. రక్త పరీక్షలన్నీ ఆదివారం ఉదయం పరగడుపునే చేస్తారని, సోమవారం ఉదయం వైద్య పరీక్షలు జరుగుతాయని ఆయన వివరించారు. ప్రెస్ మీట్లో డాక్టర్ సోమేశ్వరరావుతో పాటు డాక్టర్ బి దివ్యశ్రీ, డాక్టర్ సిహెచ్ నవీన్, కేవి అనిల్ కుమార్, బాకా వెంకటేశ్వరరావు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిబ్రవరి నెల 3వ తేదీన అనగా ఈ రాబోయే సోమవారం ప్రముఖ కామినేని హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయబడుతుంది. డాక్టర్ ఎం కళ్యాణ్ వెంకటేశ్వర్లు గారు, ఎండిడిఎం కార్డియాలజీ, కామినేని హాస్పిటల్స్ వారు, దివ్యశ్రీ మేడం, ఎండి జనరల్ మెడిసిన్, డాక్టర్ పొన్రాజ్ గారు, ఎంఎస్ న్యూరోసర్జన్, అలాగే డాక్టర్ నవీన్ గారు, ఎంఎస్ జనరల్ సర్జన్, డాక్టర్ నరేంద్ర కుమార్ గారు, న్యూరో, ఈ 5గురి వైద్యుల పర్యవేక్షణలో ఒక ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడుతుంది. గత క్యాంపులను దృష్టిలో పెట్టుకుని, ఈ రిపోర్ట్లు రావడం, ఈ డిలేని దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందుగానే అంటే 2వ తేదీ ఆదివారం అందరికీ పేషెంట్కి టెస్టులు నిర్వహించాలని, ఆ రిపోర్ట్లతో కన్సల్టేషను అండ్ మెడికేషను ఇవన్నీ కూడా ఆదివారం పెడదామని, దీనివల్ల పేషెంట్స్కి మరింత సౌకర్యమైన ఒక ఏర్పాటు చేయడం అవుతుందని ఆలోచించాం. అలాగే గుండె సంబంధించిన వ్యాధులు అవి చూపించుకోవాలనుకునే వాళ్ళు, ఆయాసం, ఉబ్బసం, అలాగే కరోనా తర్వాత ఈ రక్తం చెక్కబడడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఎలాంటి కన్సల్టేషన్ ఫీజు లేకుండా వాళ్ళందరికీ ఈ రిపోర్ట్స్ని బట్టి మందులు రాయడం జరుగుతుంది. పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు సువర్ణ అవకాశం. ఇది చాలా మంచి క్యాంపు. ఈ క్యాంపులో మంచి డాక్టర్స్ మంచి వైద్య సేవలు అందిస్తూ మందులు కూడా ఫ్రీగా ఇస్తాము. ఈ బ్లడ్ టెస్టులు కానీ, టుడిఎకో కానీ, ఈసీజీ కానీ టోటల్గా 3,500 రూపాయల వరకు మనం ఫ్రీగా ఇస్తాం. 10 రోజుల వరకు సరిపడగా మందులు అందరికీ మనం ఫ్రీగా ఇస్తాం. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నందు 2వ తారీఖున బ్లడ్ టెస్టులు చేసి 3వ తారీఖున డాక్టర్ కన్సల్టేషన్ తోటి మన ప్రీతం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ క్యాంపును ప్రారంభిస్తారు. వారి ద్వారా మందులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా టీసీసీ ప్రేక్షకులను కోరుతున్నాం. తాడేపల్లిగూడెంలోని సుబ్బారావుపేటలో గల దివ్యాంగుల భవితా కేంద్రంలో సమగ్ర శిక్ష ద్వారా అందిస్తున్న సదుపాయాలపై పేరెంట్స్కు అవగాహన కల్పించారు. ప్రత్యేక ఉపాధ్యాయుడు బాలయేశ్వరయ్య మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు వివిధ రకాల ఈవెంట్స్లతో పాటు బోధనా సామగ్రిని అందజేస్తానన్నారు. మరో ప్రత్యేక ఉపాధ్యాయుని చంద్రకుమారి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతిలు కూడా మాట్లాడారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద గల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా ఉదయం విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం నవరత్నాల టీం ఆధ్వర్యంలో 342వ వారంగా అన్నదాన కార్యక్రమం జరిగింది. దింటకుర్తి యశ్వంత్ సహకారంతో ఈ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నవరత్నాలు టీం సభ్యులు సేవలందించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నందు 342వ వారంగా అన్నదానానికి, అన్నప్రసాద వితరణకి మా వంతు ఈ రోజున మా అబ్బాయి యశ్వంత్, దింటకుర్తి యశ్వంత్ అమెరికాలో హెచ్సిఎల్లో జాబ్ వచ్చిన సందర్భంగా వాళ్ళ నానమ్మ తాతయ్య పేరున, అలాగే అమ్మమ్మ తాతయ్య పేరున కూడా 10 మందికి అన్నప్రసాదం పెట్టాలని అడిగాడు. దాని నిమిత్తంగా ఈ రోజున మేము మా అబ్బాయి దాతగా ఉన్నాడు. మా మామగారు దింటకుర్తి మాలకొండయ్య గారు, వెంకటరత్నమ్మ స్వర్గీయ, అలాగే భీమవరం వాస్తవ్యులు నేరేళ్ళ వెంకట సత్యసాయిబాబా, వెంకట లక్ష్మీ నరసింహాంబ, వాళ్ళిద్దరూ అమ్మమ్మ తాతయ్య, వీళ్ళు నానమ్మ తాతయ్య, వాళ్ళిద్దరి పేరు మీద కూడా ఈ రోజున జరుగుతుంది. ఇది 342వ వారం. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా
మంచికి చెడుకి కూడా 10 మందికి భోజనం పెట్టడంలో ఎంతో తృప్తి ఉంది. ఆ తృప్తి ఈ నవరత్నాల టీం ద్వారా మాకు కూడా కలిగింది. ఉంగుటూరు నల్లజర్ల మండలాల పరిధిలో జరుగుతున్న శానిటైజేషన్ కార్యక్రమాలను శనివారం తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు పరిశీలించారు. ఈ సందర్భంగా పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. బ్లీచింగ్ వేసేస్తూ తర్వాత కొబ్బరి పీచుతో శుభ్రంగా చేయాలి. ఈ విధంగా చేయకపోతే ఏమవుతుందంటే దోమలు గుండి పెడతాయి కదా, అవి ఈ లోపల ఈ కార్నర్స్లో ఉంటాయి. ఆ కార్నర్స్లో మీరు ఏం చేస్తారంటే మామూలుగానే పైన ఇది చేసేస్తారు బ్లీచింగ్ వేసేసి. అలా కాకుండా ఈ కార్నర్స్లో ఉంటాయి. దాన్ని మనం కొబ్బరి పీచుతో ఎన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే చనిపోతాయి, అవన్నీ బయటకు వచ్చాయి. అలా చేయకపోతే కనుక వారం 10 రోజుల్లో ఇవే ఈ లార్వాలు ఏం చేస్తారు, గుంట్లు పెడతాయి. ఈ గుంట్లు పెట్టిన తర్వాత పెద్ద దోమ కింద వ్యాప్తి చెందితే ఇటువంటి వాటర్లో పుట్టి మళ్ళీ కుడితే కనుక డెంగ్యూ జ్వరం వస్తుంది. అలా కాకుండా మురుగునీటిలో మలేరియా జ్వరం వస్తాయి. ఇటువంటి రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న ఫ్రిడ్జ్లు కానీ కూలర్స్ కానీ క్లీన్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా క్లీన్ చేసుకోవడం ద్వారా మలేరియా కానీ డెంగ్యూ కానీ చికెన్ గున్యా కానీ వ్యాధులు రాకుండా ఉంటాయి. ఏమా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.